Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చైతన్య భాగవతం 6వ అధ్యాయం. అధ్యాయం పేరు గౌరసుందరుడు విద్యాభ్యాసం ఆరంభించడం, అలాగే బాల్యపు చతురతను ప్రదర్శించడం, బాల్యపు అల్లరితనాన్ని ప్రదర్శించడం అనేది ఈ అధ్యాయం యొక్క పేరు. మొదటి శ్లోకం చూద్దాం. హే నమతే క్రీడా కరే గౌరాంగ గోపాల, హాతే ఖడి దివార హైల ఆశికాల. ఈ విధంగా గౌరాంగుడు, ఎవరైతే గోపాలునికి అభిన్నమైనటువంటి గౌరాంగుడు, తన యొక్క లీలలను ఆనందించాడు. ఇక ఎప్పుడైతే స్వామి విద్యారంభానికి, అలాగే రాయడానికి, విద్యారంభం అలాగే రాయడం దానికి సమయం అయిందో, అంటే సమయం అయింది కొంతకాలానికి. ఇక్కడ హాతే ఖడి అంటే పిల్లవాడి విద్యాభ్యాసానికి ఆరంభం అన్నమాట, సంస్కారం. దాన్ని హాతే ఖడి అని చెప్పంటారు. శుభదినే శుభక్షణే మిశ్ర పురందర, హాతే ఖడి పుత్రేర దిలేన విప్రవర. మరి ఒక మంగళప్రదమైనటువంటి సమయంలో, మంగళప్రదమైనటువంటి రోజున జగన్నాథ మిశ్ర తన పుత్రుని యొక్క విద్యారంభ సంస్కారాన్ని నిర్వహించారు. కిచు శేషే మిలియా సకల బంధుగణ, కర్ణవేద కరిలేన శ్రీ చూడాకరణ. తర్వాత కొద్ది రోజులు ముగిసిన తర్వాత మరి కుటుంబ స్నేహితులందరూ కూడా వచ్చారు. కర్ణవేద అనేటువంటి సంస్కారం చేయించడానికి, అంటే చెవులు కుట్టించడానికి. అలాగే చూడాకరణ సంస్కారం అంటే చూడాకరణ సంస్కారంలో ఇది భాగం, కర్ణవేదం అనేటువంటిది. అంటే చెవి కుట్టడం, అలాగే శిరోముండనం చేయడం. అంటే కేవలం శిఖ వదిలిపెట్టి అంతా కూడా శిరోముండనం చేస్తారనమాట. కాబట్టి ఆ సంస్కారానికి సమయం వచ్చింది. కాబట్టి కర్ణవేదం అంటే చెవులు కుట్టడం, ఇది చూడాకరణ సంస్కారంలో భాగం. ఇది వైదిక శాస్త్రాలను వినడాన్ని దాన్ని సూచిస్తుందన్నమాట. వైదిక శాస్త్రాల యొక్క శ్రవణం ఏదైతే ఉందో దానికి ఆరంభాన్ని సూచిస్తుంది. మరొక రకంగా చెప్పాలంటే పరమసత్యానికి సంబంధించినటువంటి అంశాలను వినడానికి ఇది ప్రవేశం కల్పిస్తుంది అనమాట, అర్హత సాధించినట్టుగా చెప్పబడుతుంది. అంటే ఏ విధంగా అర్హత అంటే భగవత్ సంబంధం కాని విషయాలను వినడాన్ని విడిచిపెట్టడం. అదే భగవత్ సంబంధమైనటువంటి లేదా పరమసత్యాన్ని వినడానికి కావాల్సిన అర్హత ఏమిటంటే లౌకికమైనటువంటి విషయాలను విడిచిపెట్టడం. దానికి సంకేతంగా ఈ సంస్కారం చేస్తారు. మరి చూడాకరణ అనేది దశ సంస్కారాల్లో ఒకటి. ఈ సంస్కారంలో భాగంగా పిల్లవాడికి శిరోముండనం చేస్తారు, కేవలం శిఖ మాత్రం విడిచిపెడతాడు. ఈ సంస్కారం పూర్వం వేదాగ్ని శిఖ అని తెలియబడేది అనమాట. తర్వాత అది శ్రీ చైతన్య శిక్ష అని కూడా తెలియబడుతుందట. ఇది ఈ యొక్క కార్యక్రమం. ఎవరైతే ఈ క్రియాశీలకంగా ఉండనటువంటి మాయావదులు ఎవరైతే ఉంటారో వారు శిఖ అనేది
ఈ కర్మకాండ కోసం ఉంది అని అనుకుంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్మకాండ నుండి తమను తాము విముక్తులను చేసుకోవడం శిఖను తీసేస్తారట అందుకోసం. కానీ వైదికమైన త్రిదండి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తమ యొక్క శిఖను తీసివేయరు. వాళ్ళు కర్మకాండను విడిచిపెట్టడానికి అలాగే భక్తియుత జీవితంలో పురోగతి సాధించడానికి చిహ్నంగా శిఖను ధరిస్తారట. దృష్టి మాత్ర సకల అక్షర లిఖియాయ పరమ విస్మిత హయ్య సర్వజనే ఛాయ. అయితే గౌరసుందరుడు కేవలం అక్షరాలను ఒక్కసారి చూడడం ద్వారానే ఆయన రాసివేయగలిగేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి ఆశ్చర్యపోయేవారు అనమాట. దినధూయి తినేతే పడిలా సర్వ ఫల నిరంతర లిఖేన కృష్ణేర నామమాల. మరి 2-3 రోజులకే స్వామి ఈ పదాలను రాయడంని నేర్చుకున్నాడట. చూడండి, అంటే మొదటి రోజే అక్షరాలు రాసేసాడు, 2-3 రోజులకే పదాలు రాయడం కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతడు నిరంతరము కృష్ణుని యొక్క వివిధ దివ్యనామాలను రాయడం నేర్చుకున్నాడట. రాయడం మొదలుపెట్టేశాడు. కృష్ణుని యొక్క వివిధ నామాలను రాయడం మొదలుపెట్టేశాడు. అంటే రామ, కృష్ణ, లేదా గోపాల, గోవింద, మధుసూదన, జనార్దన, ఇలా పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఒక అక్షరాన్ని మరొక అక్షరంతో జత కూరుస్తామో, అంటే ఒక అక్షరాన్ని మరొక అక్షరంతో జత చేస్తామో, కొత్తగా ఏర్పడినటువంటి ఆ పదాన్ని ఫలా అని చెప్పి అంటారట. రామకృష్ణ మురారి ముకుంద వన మాలి అహర్నిశ లిఖేన పడేన కుతూహలి. రాత్రింపగళ్ళు అతడు చాలా ఉత్సాహంగా రాస్తూ చదువుతూ ఉండేవాడట. ఎలాంటి నామాలు? రామ, కృష్ణ, మురారి, ముకుంద, అలాగే వనమాలి, ఇలాంటి నామాలు అతడు రాత్రింపగళ్ళు ఉత్సాహంగా రాస్తూ చదువుతూ ఉండేవాడట. శిశుగణ సంఘే పడే వైకుంఠేర రాయ పరమ సుకృతి ధేకే సర్వనదియాయ. మరి నదియాలో ఉన్నటువంటి పరమ సుకృతివంతులైన వారు ఎవరైతే ఉన్నారో వారు వైకుంఠనాథుడు ఇతర బాలులతో కలిసి అధ్యయనం చేయడం చూడగలిగేవారు. పరమ సుకృతివంతులు అంటే పరమ అదృష్టవంతులు అనమాట. కిమాధురి కరి ప్రభు కఖ గఘ బోలే తాహా సునీతే మాత్ర సర్వజీవ భోలే. మరి స్వామి చాలా మధురంగా బెంగాలీ అక్షరాలు పలికేవాడట. క ఖ గ ఘ అనేవాడట. మరి ఎవరైతే అది వినేవారో వారందరూ కూడా వెంటనే ఆకర్షితులయ్యేవారట ఆయన చెప్పేటటువంటి విధానాన్ని చూసి. అంటే చాలా మధురంగా ఆయన వాటిని చెప్పేవాడు, పలికేవాడు అన్నమాట. అద్భుత కరేన క్రీడా శ్రీ గౌర సుందర యఖనయే చాహేసేయి పరమ దుష్కర. శ్రీ గౌరసుందరుడు అద్భుతమైనటువంటి లీలలను చేసేవాడు. ఏవైతే దుష్కరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినే అడిగేవాడట ఆయన. చూడండి, దుష్కరమైనటువంటి అంటే కాదు, దుష్కరం అంటే చేయసక్యం కానిటువంటి, చేయసాధ్యం కానిటువంటి, అంటే అసాధ్యమైనటువంటి వాటిని అడుగుతూ ఉండేవాడట. నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి. ఎలాగా? ఆకాశే ఊఢియాయ పక్షితాహ చాహే నాపా ఇలా కాందియా దులాయ గడియాయే. ఎలాంటివి అడిగేవాడంటే ఆకాశంలో పక్షి ఎగరడం చూసేవాడట. చూసి నాకు ఆ పక్షి కావాలని అడిగేవాడు. ఎప్పుడైతే ఆ పక్షిని అతనికి ఇవ్వనప్పుడు అతను ఏం చేసేవాడంటే ఏడుస్తూ నేలలో దొల్లేవాడట. దుమ్ములో పడి అటు ఇటు దొల్లేవాడు అనమాట. క్షణే చాహే ఆకాశేర చంద్ర తార గణ హాతపావు ఆచాధియా కరయే క్రంధన. కొన్నిసార్లు అతడు ఏమడిగేవాడు? నాకు చంద్రుడు కావాలి లేదా ఆకాశంలో నక్షత్రాలు కావాలని అడిగేవాడట. ఎప్పుడైతే అవి అతనికి లభించలేదో అతడు ఏం చేసేవాడు? ఏడుస్తూ తన చేతులను కాళ్ళను ఒకదాన్ని కొట్టుకుంటూ ఉండేవాడట. సాంత్వన కరే న సభే కరి నిజ కోలే స్థిర నహే విశ్వంభర దియో దియో భోలే. జనులు అతన్ని తమ చేతుల్లోకి ఎత్తుకుని ఓదార్చడానికి ప్రయత్నం చేసేవారు. కానీ విశ్వంభరుడు మాత్రం అసలు అతను వెనక్కి తగ్గేవాడు కాదనమాట. నాకు ఇవ్వాల్సిందే అని ఏడుస్తూ ఉండేవాడట. సభే ఏక మాత్ర ఆచే మహాప్రతీకార హరినామ సునీలేనా కాంధే ప్రభువార హాతే తాలి దియా సభే బోలే హరి హరి
తఖన సుస్థిర హయ చాంచల్య పాశరి. అయితే దానికి ఖచ్చితంగా ఏదో పరిష్కారం ఉంది. ఎప్పుడైతే అతడు హరి యొక్క నామాలను వినేవాడో అతడు ఏడవడం మానేసేవాడు. ఎప్పుడైతే జనం చప్పట్లు కొట్టేవారో, హరి యొక్క నామాలను కీర్తించేవారో, అతడు వెంటనే ఓదార్చబడేవాడు. అలాగే తన యొక్క చంచలత్వాన్ని వదిలిపెట్టేసేవాడు అనమాట. బాలకేర ప్రీత్య సభే బోలే హరి నామ జగన్నాథ గృహ హైలా శ్రీ వైకుంఠధామ. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లవాడిని సంతృప్తిపరచడం కోసం హరినామాలు కీర్తిస్తూ ఉంటే జగన్నాథ మిశ్ర యొక్క ఇల్లు ఎలా ఉండేదట అంటే మరి దివ్యమైనటువంటి వైకుంఠధామంలో ఉండేదట. ఏకదిన సభే హరి బోలే అనుక్షణ తథాపిహ ప్రభు పునః కరేన క్రంధన. ఒకరోజు అందరూ కూడా హరి యొక్క నామాలను కీర్తిస్తున్నప్పటికీ స్వామి ఏడవడం ఆపలేదట. సబై బోలేనా సునా బాపరేని మాయ్ బాల కరి నాచయ్ హరినామగాయ్. వారందరూ ఏమన్నారంటే, ఇదిగో నిమాయ్, మేము చెప్పేది విను, వచ్చి చక్కగా నాట్యం చేయి, మేము హరినామాన్ని గానం చేస్తున్నాం కదా అని అన్నారట. నా సునే వచన కారో కరయే క్రందన సబే బలే బోలా బాప ఖాండకి కారణ. కానీ స్వామి వారు చెప్పింది వినకుండా ఏడుస్తూనే ఉన్నాడట. కాబట్టి వాళ్ళు అడిగారు, బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. బెంగాలీలో బాప అని చెప్పి అంటారు అనమాట. మనం బాబు అంటాం కదా తెలుగులో. అన్నారు, బాబు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగారట. సబై బోలేనా బాపా కి ఇచ్చా తోమారా సేయి ద్రవ్య అని దిబా నా కాందహ ఆరా. వారందరూ అడిగారట, నీకేం కావాలి అసలు, నీకేం కావాలో చెప్పో తీసుకొస్తాం, ఏడవద్దు నువ్వు అన్నారు. ప్రభు భోలే యధి మోరా ప్రాణ రక్షా చాహ తబే ఝాటా ధూయి బ్రాహ్మణేర ఘరే ఆయా. మరి స్వామి ఏమని బదులిచ్చారంటే, మీరు నా జీవితాన్ని రక్షించాలనుకుంటే అప్పుడు మీరు వెంటనే వెళ్ళి వెంటనే ఆ ఇద్దరు బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. ఒక ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అప్పుడు మీరు నా ప్రాణాలు కాపాడొచ్చు అని చెప్పి అన్నాడట. జగదీశ పండిత హిరణ్య భాగవత ఏ దుయి స్థానే అమార ఆచే అభిమత ఏకాదశి ఉపవాస ఆజి సే ధోన్హార విష్ణు లాగి కరి ఆచే యత ఉపహార. से सब नैवेद्य यदि खाई बारे पाना तबे मुनि सुष्ट हाय హాంఠియా వేదాన. జగదీశ మరియు హిరణ్య అనేవారు ఇద్దరు గొప్ప భక్తులు. మరి వారి నుండి నేను ఏదో కోరుకుంటున్నాను. ఈరోజు ఏకాదశి, మరి వాళ్ళిద్దరు కూడా ఉపవాసం చేస్తున్నారు. కానీ వాళ్ళు విష్ణువు కోసం వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. మరి వారు తయారు చేసినటువంటి నివేదన ఏదైతుందో అది నేను తినగలిగితే అప్పుడు నాకు నయం అవుతుంది, అప్పుడు నేను నడవగలుగుతాను అని చెప్పన్నాడు. అసంభవ సునియా జనని కరే కేధా ఏన కథ కహే నహే లోక వేద. మరి ఈ అసాధ్యమైనటువంటి ప్రతిపాదన విని సచీదేవి దుఃఖించిందట. నువ్వు ఏదైతే వేదాలలో కానీ లేదా సాధారణ వ్యవహారంలో కానీ అనుమతించబడలేదో దాన్ని నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పండి. సబే హాసేన సుని శిశుర వచన సబే బోలే దిబా భాప సంభర క్రంధన. ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లవాడు అడిగింది విని నవ్వారట. నవ్వి వాళ్ళు ఏమన్నారంటే, సరే మరి మీకు మేము ఇస్తాం అది, కానీ నువ్వు ఏడవడం ఆపు అని చెప్పన్నారట. పరమ వైష్ణవసై విప్రదూయి జన జగన్నాథ మిశ్ర సహ అభేద జీవన. మరి ఇద్దరు బ్రాహ్మణులు కూడా గొప్ప వైష్ణవులు, అలాగే జగన్నాథ మిశ్రాకి చాలా ప్రియమైనటువంటి స్నేహితులు. సునీనా శిశుర వాక్య దూయి విప్రవర సంతోషే పూర్ణిత హైల సర్వకలేవర. ఎప్పుడైతే ఆ విప్రవరులైనటువంటి బ్రాహ్మణులు, విప్రవరులు అంటే ఏమిటి అర్థం అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి వారిద్దరూ కూడా ఆ పిల్లవాడి యొక్క విన్నపాన్ని విన్నారో వారు పూర్తిగా సంతృప్తి చెందారట. దుయి విప్ర భోలే మహా అద్భుత కాహిని శిశుర ఏ మత బుద్ధి కభూ నాహి సుని. ఆ ఇద్దరు బ్రాహ్మణులు ఏమన్నారంటే, ఓ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి కోరిక ఇది, మేము ఇలాంటి బుద్ధిమంతుడైనటువంటి పిల్లవాడిని నుండి మేము ఎప్పుడు వినలేదు, ఇలాంటి వాడిని ఎప్పుడు మేము చూడలేదని చెప్పన్నారట. కేమతే జానీల ఆజీ శ్రీహరివాసర
కేమతేవా జానిల నైవేద్య బహుతర. ఆ? అసలు ఈరోజు ఏకాదశి అని పిల్లవాడికి ఎలా తెలిసింది అసలు? ఆ? మేము భగవంతుడి కోసం ఇన్ని రకాల పదార్థాలు ఉండేవని ఎలా తెలుసు అసలు ఈ పిల్లవాడికి అని చెప్పి అడిగారట. భుజిలా నయే శిశుర్ పరమ రూపవాన్ అతైవ ఏ దేహే గోపాల అధిష్టాన. మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ పిల్లవాడు ఇంత ఆకర్షణీయంగా ఉన్నాడంటే గోపాలుడే ఇతని శరీరంలో వ్యక్తమై ఉంటాడు అని చెప్పి అన్నారట వాళ్ళు. ఏ శిశూరా దేహే క్రీడా కరే నారాయణ హృదయే వసియాసేయి బోలాయ వచన. నారాయణుడు ఈ పిల్లవాడి దేహం గుండా లీలలను చేస్తున్నాడు. అతని హృదయంలో కూర్చొని నారాయణుడే పిల్లవాడితో ఇలా మాట్లాడిస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. మనే భావి దుయి విప్ర సర్వ ఉపహార ఆనియాది లేన కరి హరిష అపార. మరి ఆ విధంగా ఆలోచించి ఆ ఇద్దరు బ్రాహ్మణులు ఏం చేశారు, వివిధ రకాల నివేదనలని కూడా తీసుకొచ్చి ఆనందంగా నిమాయికిచ్చారు. దుయి విప్ర భోలే భాప ఖావ ఉపహార సకల కృష్ణేర స్వార్థ హైల ఆమార. ఆ ఇద్దరు బ్రాహ్మణులు అప్పుడు ఏమన్నారంటే, నాయనా బాబు దయచేసి ఈ ఆహారాన్ని తిను, మా కోరిక ఏమిటంటే కృష్ణుడిని సేవించాలనే కోరిక ఈరోజు నెరవేరింది మాకు అని చెప్పి అన్నారట. కృష్ణ కృప హైలే ఏమన బుద్ధి హయ దాస వినువన్యర ఏ బుద్ధి కభునయ. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణుని చేత ఆశీర్వదింపబడతాడో అప్పుడు అతడు భక్తియుత సేవలో నిమగ్నం కావాలనేటువంటి బుద్ధి అతనికి లభిస్తుంది. మరి ఒక వ్యక్తి భగవంతుడికి సేవకుడు అవ్వకుండా అతడికి ఆ విధమైనటువంటి బుద్ధి కలిగే అవకాశమే లేదు అన్నారు. భక్తి వినా చైతన్య ఘోషాని నాహి జానే అనంత బ్రహ్మాండ యాండ్రాల్ లోమకూపే గని. మరి భక్తియుత సేవ చేయకుండా ఎవరు కూడా చైతన్యుడిని అర్థం చేసుకోలేరు. మరి చైతన్యుడు ఎవరు? ఆయన యొక్క రోమకోపాల నుండి అనంతమైనటువంటి విశ్వాలు ఉద్భవిస్తూ ఉన్నాయి. హేన ప్రభు విప్ర శిశు రూపే క్రీడా కరే చక్షు భరి దేకే జన్మ జన్మేర కింకరే. మరి ఆ యువ బ్రాహ్మణ బాలకుడి రూపంలో అదే భగవంతుడు తమ యొక్క నిత్యమైనటువంటి సేవకులు పూర్తి సంతృప్తితో తమ కళ్ళారా చూసినటువంటి లీలలను చేశాడు అని చెప్పి అంటున్నారు. అంటే ఎవరైతే అత్యంత భాగ్యవంతులో మరియు స్వామి యొక్క నిత్య సేవకులో జన్మ జన్మల యందు వారు తమ కళ్ళను పరిపూర్ణం చేసుకోగలరట ఈ బ్రాహ్మణ బాలకుని రూపంలో ఉన్న స్వామి యొక్క బాల్య లీలలను చూసి. సంతోష హైలాసభ పాయి ఉపహార అల్ప అల్ప కిచు ప్రభు కాయిల సభార. మరి స్వామి ఆ ప్రసాదం స్వీకరించడానికి చేత పూర్తిగా సంతృప్తి చెందాడు. మరి వాడు తీసుకొచ్చినటువంటి అనేక రకాల పదార్థాల్లో అన్ని కొద్దిగానే తిన్నాడట ఆయన. హరిషే భక్తేర ప్రభు ఉపహార ఖాయ గుచిలాస కళ వాయు ప్రభుర ఇచ్ఛాయ. మరి స్వామి చాలా ఆనందంగా తన భక్తుల చేత అర్పింపబడినటువంటి ఆహార పదార్థాలను భుజించాడు. ఆ విధంగా తన యొక్క ఇచ్ఛ మేరకు తన యొక్క తీవ్రమైనటువంటి కోరిక ఏదైతుందో అది మొత్తానికి సంతృప్తి చెందిందనమాట. అతడు ఏదైతే కోరుకున్నాడో అది లభించింది. హరి హరి హరిషే బోలయే సర్వజన ఖాయ ఆరనాచే ప్రభు ఆపన కీర్తనే. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా హరి యొక్క నామాన్ని కీర్తించారు. ఇప్పుడు ఆ స్వామి తింటూ తర్వాత భగవంతుని యొక్క దివ్యనామాలను వింటూ నాట్యం చేసినప్పుడు అందరూ కూడా హరి హరి అని చెప్పి చాలా ఆనందంతో కీర్తించారట. ఖతో ఫేలే భూమితే ఖతో ఖారు ఘాయ ఏయి మత లీలా కరే త్రిదశేర రాయ. మరి కొంత ప్రసాదం నేల మీద పడిందట, మరి కొంత ప్రసాదం అక్కడ ఉన్నటువంటి జనం మీద పడిందట. ఈ విధంగా త్రిదశరాయ తన యొక్క లీలలను చేశాడు అని చెప్పుకుంటున్నారు. త్రిదశరాయ అంటే త్రిదశ యొక్క స్వామి అని అర్థం. అంటే దేన్ని సూచిస్తుంది? జీవుల యొక్క త్రివిధ క్లేశాలను నాశనం చేసేవాడు అని ఒక అర్థం అన్నమాట. అంటే ఎవరైతే త్రివిధ క్లేశాలు అంటే ఏమిటి? శరీరము మరియు మనస్సు చేత లేక ఇతర జీవుల చేత ప్రకృతి వైపరీత్యాల చేత కలత చెందడం, ఈ త్రివిధ క్లేశాలను కూడా నాశనం చేసేవాడని ఒక అర్థం. అలాగే రెండవది, ఎవరైతే జన్మ, అస్తిత్వము, మరణము, బాల్యము,
యవ్వనము, వృద్ధాప్యము వీటి యొక్క గుప్పెట్లో ఉంటారో ఆ, వారి యొక్క నాథుడు అని అర్థం. రెండోది. మూడవది 33 దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ 33 దేవతలకు స్వామి అని అర్థం అని చెప్పి అంటారు. ఇక్కడ 33 దేవతలు అని చెప్పారు. ఎవరట అంటే 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు, అలాగే 2 విశ్వాదేవులు. ఆ? మరి ఆయన గౌర విష్ణువు కాబట్టి ఆయన సకల దేవతలకు కూడా స్వామి అయినటువంటి వాడు. ఇక్కడ 33 దేవతల గురించి చెప్పారు ఇక్కడ. ఏ ప్రభు రే సర్వవేదే పురాణే వా ఖానే హేన ప్రభు కేలే సచి దేవీర అంగనే. మరి అదే స్వామి ఎవరైతే వేదములలో పురాణములలో కీర్తింపబడ్డాడో ఆయన ఆ విధంగా మరి సచీమాత యొక్క ఆ, అంగనంలో, అంగనం అంటే ఏమిటి, ఇంటి యొక్క ఇంటి యొక్క పెరట్లో ఆయన ఆ, ఆడుకుంటూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఉమ్. ఇక్కడ ప్రాంగణము అని చెప్పి అంటాం. తెలుగులో ప్రాంగణం అంటాం కదా, అదే ఇక్కడ బెంగాలీలో అంగణం అని చెప్పి అన్నారు. అంగణం అంటే ప్రాంగణం, ఆ ఇంటి ప్రాంగణంలో ఆడుకున్నాడు. ధుబిలా చాంచల్య రసే ప్రభు విశ్వంభర సంహతి చపలయత ద్విజేర కోణార. మరి విశ్వంభరుడు ఈ విధంగా చంచలమైనటువంటి పిల్లవాని యొక్క భావంలో మునిగిపోయి ఉన్నాడు. అతడు ఇతర చంచలమైనటువంటి బ్రాహ్మణ బాలులతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. సబార సహిత గియా పడే నానా స్థానే దరియా రాఖితే నాహి పారే కోన జనే. మరి స్వామి తన స్నేహితులతో కలిసి వివిధ ప్రదేశాలకు వెళ్ళేవాడు చదువుకోవడానికి. కానీ ఎవరు కూడా ఆయన నియంత్రించలేకపోయేవారు అనమాట ఆయన అల్లరిని. అన్య శిశు దేఖిలే కరయే కుతూహల సేహ పరిహాస కరే భాజాయే కొంధల. ఎప్పుడైతే స్వామి కొత్త బాలురులను కలిసేవాడో వారిని ఏడిపించేవాడట. ఎప్పుడైతే ఇతర బాలురు ఎప్పుడైతే వారు తిరగబడేవారో అప్పుడు వారి మధ్య గొడవ ఏర్పడేదట. ప్రభుర బాలక సభ జినే ప్రభు భలే అన్య శిశు గణయత సభ హరిచలే. మరి స్వామి యొక్క బలం చేత ఆయన యొక్క స్నేహితులు ఎల్లప్పుడూ కూడా ఆ విధమైనటువంటి గొడవల్లో వారే విజయం సాధిస్తూ ఉండేవారట. మరి ఇతర బాలురు ఎవరైతే ఉన్నారో వారు మరి ఓడిపోయి పలాయనం చిత్తగించేయాల్సి వచ్చేదట. ధూలాయ ధూసర ప్రభు శ్రీ గౌర సుందర లిఖన కాలిర బిందు శోభే మనోహర. ఎప్పుడైతే గౌరసుందరుడు ఈ ధూళి దూసరం కావడం చేత ఆయన దుమ్ము కొట్టుపోయినటువంటి రంగులో ఉండేవాడో, అలాగే ఈ సిరా ఏదైతే ఉందో, సిరా అంటే ఏమిటి, సిరా అంటే రాయడానికి వాడేది సిరా. ఆయన శరీరం అంతా కూడా ధూళి దూసరం అయిపోయేది. అలాగే శరీరం మీద అక్కడక్కడ కూడా ఈ సిరా బిందువులు పడి ఉండేవట. అది చూడడానికి చాలా మనోహరంగా ఉండేదట. దాని యొక్క శోభ చాలా మనోహరంగా ఉండేదట. పడియా సునియా సర్వ శిశు గణ సంఘే గంగా స్నానే మధ్యాహ్నే చలిన బహురంగే. మరి మధ్యాహ్న సమయంలో వారు చదువు ముగిసిన తర్వాత స్వామి అతని స్నేహితులు ఆనందంగా గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు. మధ్యయా గంగాయ విశ్వంభర కుతూహలి శిశు గంగ సంఘే కరే జలే ఫేలా ఫేలి. విశ్వంభరుడు ఆయన యొక్క స్నేహితులు చాలా కుతూహలంతో గంగలోకి ప్రవేశించేవారు. అక్కడ వారు ఒకరిపై ఒకరు నీళ్లు జిమ్ముకుంటూ ఆడుకునేవారట. నదియార సంపత్తి వాకే బలితే పారే అసంఖ్యాత లోక ఏకో ఘాటే స్నానకరే. మరి నవద్వీపం యొక్క ఐశ్వర్యాన్ని ఎవరు వివరించగలరు? అసంఖ్యాకమైనటువంటి జనులు అక్కడ ఉన్నటువంటి ప్రతి స్నానఘట్టంలో స్నానం చేస్తూ ఉండేవారట. కతేకవా శాంతధాంత గృహస్థ సన్యాసి నా జానే కతేక శిశు మిలే తాన్ హి ఆసి. మరి ఆ నవద్వీపంలో ఉన్నటువంటి గంగానది ఒడ్డున ఉన్న స్నానఘట్టాల్లో స్నానం చేయడానికి ఎంతమంది సాధు సంతులు, గృహస్థులు, సన్యాసులు, పిల్లలు వచ్చేవారో నేను చెప్పడం సాధ్యం కాదని చెప్పి అంటున్నారు. సభారే లయ్యా ప్రభు గంగాయ శాంతరే క్షణే ఢూబే క్షణే భాసే నానా క్రీడా కరే.
హ్మ్. మరి గౌరసుందరుడు తన అనుచరులతో పాటుగా గంగలో ఈదుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అతడేం చేసేవాడంటే నీటి లోపలికి మునిగేవాడట. కొన్నిసార్లు తేలుతూ ఉండేవాడట. ఈ విధంగా ఆయన వివిధ రకాల జలక్రీడలు ఆడుతూ ఉండేవాడు. జలక్రీడా కరే గౌర సుందర శరీర సభాకార గాయే లాగే చరణేర నీరా. ఈ విధంగా జలక్రీడలలో నిమగ్నమై ఉండగా గౌరసుందరుడు ఏం చేసేవాడు, నీటిని తన కాళ్ళతో పక్కవారిపై కొడుతూ ఉండేవాడనమాట. కాళ్ళతో కొడుతుంటే నీళ్లు పడుతుండేవి పక్క వాళ్ళపై. సబేమాన కరే తబు నిషేధ నా మానే ధరితియో కేహ నాహి పారే ఏక స్థానే. మరి జనులు ఆ విధంగా కాళ్ళతో నీళ్లు కొడుతుంటే ఆపమని చెప్పేవారనమాట. కానీ స్వామి వాళ్ళని పట్టించుకునేవాడు కాదు. వారు ఆయన్ని పట్టుకోలేకపోయేవారనమాట. పట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఆయన దొరికేవాడు కాదు. పునః పునః సభారే కరాయ ప్రభు స్నాన కారే చోణ్య కారో అంగే కుల్లోల ప్రధాన. ఉమ్. స్వామి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మళ్ళీ స్నానం చేయడానికి బలవంత పెట్టేవాడట. అంటే ఏ విధంగా వారిని స్నానం చేసే వాళ్ళని ముట్టుకోవడం ద్వారా, లేకపోతే వాళ్ళ మీద ఉమ్మూసేవాడంట. అంటే వాళ్ళు స్నానం చేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు వచ్చి పట్టుకోవడం, లేకపోతే వాళ్ళ మీద ఉమ్మూయడం చేసేవాడట. మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ స్నానం చేసేవాడు. లేదా కాళ్ళతో నీళ్లు కొట్టేవాడట. కాళ్ళతో నీళ్లు కొడితే మళ్ళీ స్నానం చేసేవాడు. చూడండి. ఉమ్. ఉమ్. నాపయ్య ప్రభురా నా గాలి విప్రగణే సభే చలి లేన తాండ్ర జనకే రస్థానే. మరి అతన్ని నియంత్రించలేక బ్రాహ్మణులు అతని యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి అతడి దగ్గరికి వెళ్ళి అతనిపై ఆరోపణలు చేశారనమాట. సున సున ఓహే మిశ్ర పరమ బాంధవ తుమార పుత్రేర అపనాయ తుమార పుత్రేర అపన్యాయ కహి సభ. బ్రాహ్మణులు అన్నారు, ప్రియమైన మిత్రమా ఓ జగన్నాథ మిశ్రా, దయచేసి నీ కుమారుని యొక్క అల్లరి పనుల గురించి విను అని చెప్పన్నారు. వాడు చేస్తున్నటువంటి ఆ, చెడు పనుల గురించి విను అని చెప్పన్నారట. అపన్యాయ అపన్యాయ అని చెప్పన్నారు ఇక్కడ. అంటే అన్యాయమైనటువంటి కార్యకాల గురించి విను అని చెప్పన్నారు. భాలమతే కరితేనా పారి గంగా స్నాన కేహ భోలే జలదియా భాంగే మోర ధ్యాన. మరి అతని యొక్క దుష్టమైనటువంటి పనులు ఏవైతున్నాయో వాటి చేత మేము సరిగా స్నానం చేయలేకపోతున్నాం అని ఒకరు అన్నారట. మరికొందరు ఏమన్నారంటే అతడు నాపై నీళ్లు విసురుతున్నాడు, నా యొక్క ధ్యానాన్ని నేను ధ్యానం చేసుకుంటుంటే నీళ్ళలో నన్ను ఇబ్బంది పెడుతున్నాడని మరొకడు అన్నాడట. ఆరో భోలే కరే ధ్యాన కరయే ధేక కలియుగే నారాయణ ముని పరథేక. మరొకరు ఏమని ఆరోపించారంటే, మీ పిల్లవాడు నన్ను అడిగాడు, నువ్వు ఎవరిపై ధ్యానం చేస్తున్నావు? కలియుగంలో నేను నేరుగా నారాయణుణ్ణి, నాపై ధ్యానం చేయకుండా ఎవరి మీద ధ్యానం చేస్తున్నావు అని అడిగాడట. ఎవరో స్నానం చేస్తుంది. కేహ బోలే మోర శివలింగ కరే చూరి కేహ బోలే మోర లాయి పలాయ ఉత్తరి. కొంతమంది ఏమన్నారంటే, ఇదిగో మీ అబ్బాయి స్నానం చేస్తుంటే నా శివలింగం ఎత్తుకెళ్ళిపోయాడు అని ఒకటి చెప్పాడట. మరొకడు ఏమన్నాడట, అతడు నా చేదర పట్టుకుని పారిపోయాడని చెప్పి మరొకటి చెప్పాడట. అంటే ఉత్తరీయం అనమాట. నా ఉత్తరీయం పట్టుకుపోయాడని ఒకటి చెప్పాడు. కిహ బోలే పుష్పధూర్వ నైవేద్య చందన విష్ణు పూజి బార సజ్జ విష్ణుర ఆసన ఆమికరి స్నాన హేత వైసేసే ఆసనే సభ ఖాయి పారితభే కరే పలాయనే. కొంతమంది ఏమన్నారంటే, నేను విష్ణువుని ఆరాధించడానికి సంభారాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. పుష్పాలు, అలాగే దూర్వగ్రాసము, అలాగే భోగము, అలాగే చందన చూర్ణము, అలాగే స్వామి యొక్క ఆసనము, వీటన్నిటిని కూడా గంగానది ఒడ్డున పెట్టుకుని నేను స్నానం చేస్తున్నాను. ఎప్పుడైతే నేను స్నానం చేయడానికి వెళ్ళానో మీ అబ్బాయి ఏం చేశాడు, ఆ విష్ణువుని పూజించడానికి తెచ్చుకున్నటువంటి ఆసనంపై తాను కూర్చుని ఆ భోగా అంతా తినేశాడు. తినేసి తన శరీరం అంతా కూడా చందనపు చూర్ణాన్ని రాసేసుకుని పువ్వులతో తనను తాను అలంకరించుకుని పారిపోయాడు అని చెప్పి మరొకటి చెప్పాడు. ఆరో బోలే తుమే కేనే దుఃఖ భావమనే యారలాగి కైలాసై ఖాయిలా అపానే. అప్పుడు అతడు ఏమన్నాడంటే, మీరందరూ ఎందుకు దుఃఖంతో ఉన్నారు? ఎవరి కోసమైతే మీరు అంటే పిల్లవాడు అన్నాడట. చూడండి, పిల్లవాడు వాడందరూ ఇలాగా అల్లరి పనులు చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతుంటే పిల్లవాడు ఏమన్నాడట, ఎందుకు మీరు బాధపడతారు ఎందుకు?
ఎవరి కోసమైతే మీరు ఈ పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారో అతడే స్వయంగా వాటిని తిన్నాడు కదా, ఇబ్బంది ఏముందని చెప్పి అనేవాడట మళ్ళీ. కేహ బోలే సంధ్యా కరే జలేతే నామియా డుబ దియా లయ్యా యాయా చరణే ధరియా. మరికొంతమంది ఏమన్నారంటే, నేను నీటిలో నిలబడి ఉన్నాను గాయత్రి చెప్పిద్దామని చెప్పి, అతడు వచ్చి నా కాళ్ళు పట్టుకుని లాగేశాడని చెప్పి అన్నాడు ఒకడు. గాయత్రి చేసుకుందామని నీళ్ళలో నిలబడి ఉంటే వచ్చి కాళ్ళు లాగేసేవాడట. ఉం? కేహ బోలే అమారా అన్నార హే సాజీ ధూతి కేహ బోలే అమారా చోరాయ గీత పంతి. మరొకరు ఏమన్నారు, అతడు ఎల్లప్పుడూ కూడా నా యొక్క పూల పొట్టు ఎత్తుకుపోతున్నాడని ఒకడు అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు, నా తాజా వస్త్రాన్ని పట్టుకుపోతున్నాడని ఒకడు అన్నాడు. మరొకడు ఏమన్నాడు, నా భగవద్గీత ఎత్తుకెళ్ళిపోయాడని మరొకడు చెప్పాడు. ఆ? గీతా పుంథి అని చెప్పన్నారు. కేహా బోలే పుత్ర అతి బాలక ఆమార కర్ణే జల దియా తారే కాందయ ఆపారా కాందయ అపారా. మరికొంతమంది ఏమైనా ఆరోపించారట, ఆ? ఆ, మా అబ్బాయి చాలా చిన్న వయసు వాడు, కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాడి చెవుల్లో నీళ్లు పోసి వాడు ఏడిపిస్తున్నాడు అని చెప్పి మరొకడు చెప్పాడు. చెవులో నీళ్లు పోసేస్తున్నాడు, మా పిల్లవాడు ఏడుస్తున్నాడు. కేహా బోలే మోరా పృష్ఠ దియా కాందే చడే ముని రే మహేష భలి జాన్పదియా పడే. మరొక అతను ఏమన్నాడంటే, నేను నీళ్ళల్లో నిలబడి ఉంటే నా వెనక పక్క వచ్చి ఎక్కుతున్నాడు మీ అబ్బాయి, భుజాల మీద ఎక్కి కూర్చుంటున్నాడు, ఆ, భుజాల మీద ఎక్కి కూర్చొని అక్కడి నుంచి నీళ్ళ మీద దూకుతున్నాడట. నేనే మహేషుణ్ణి అని చెప్పి దూకుతున్నాడట. నీళ్ళలో నుంచున్నాడంటే ఎవడో స్నానం చేద్దామని వెనక నుంచి భుజాల మీద ఎక్కి భుజాల మీద నుంచి దూకాడు నీళ్ళలో. ఎవడరా దూకేదని చూసేటప్పటికి నేనే శివుణ్ణి అని చెప్పి దూకుతున్నాడంటే లోపల. కేహ బోలే వైసే మోరా పూజారా ఆసనే నైవేద్య కాయ్య విష్ణు పూజయే అపనే. మరొకతనే ఉన్నాడు, మీ అబ్బాయి నా ఆసనం మీద కూర్చొని నేను విష్ణువు కోసం తయారు చేసినటువంటి నివేదనలన్నీ కూడా తినేస్తున్నాడు, ఆ తర్వాత అతడు విష్ణువుని ఆరాధిస్తున్నాడు అని చెప్పన్నాడట. స్నానకరి ఉఠిలే భాలుక దేయ అంగే యథేక చపల శిశు శయితార సంఘే. నేను స్నానం చేసి బయటకు వస్తుంటే అతడు నా మీద ఇసుగిసురుతున్నాడు, అతని చుట్టూ ఈ అల్లరి మందంతా కూడా తయారయ్యారని చెప్పి మరొకడు అన్నాడు. స్త్రీవాసే పురుషవాసే కర ఏ బడల స్త్రీవాసే పురుషవాసే కర ఏ బదల పరిబార బేలా సభే లజ్జాయ వికల. ఇతడు పురుషుల దుస్తులు స్త్రీల దుస్తులు కలిపేస్తున్నాడు. ఆ తర్వాత అందరూ కూడా ఎప్పుడైతే బట్టలు వేసుకుందాం వెళ్ళేటప్పటికి మగవాళ్ళ బట్టల దగ్గర ఆడవాళ్ళ బట్టలు ఉంటున్నాయట, ఆడవాళ్ళ బట్టల దగ్గర ఏమో మగవాళ్ళ బట్టలు ఉంటున్నాయట. వాళ్ళు బట్టలు వేసుకుందామని అక్కడ దాకా వెళ్ళి చూసి వాళ్ళు ఏం చేయాలో తెలియక నిలబడి చూస్తున్నారని చెప్పి అన్నాడు. పరమ బాంధవ తుమి మిశ్ర జగన్నాథ నిత్య ఏ మతే కరే కహిలుంతో మాత. ఓ జగన్నాథ మిశ్రా, నీవు మా ప్రియమైన స్నేహితుడివి, అందుచేత మరి మీ పిల్లవాడు రోజు చేస్తున్నటువంటి పనులను నీకు తెలియజేస్తున్నాం మేము అన్నారు. దుయి ప్రహరియో నాహి ఉటే జల హైతే దేహవాతాహార బాల థాకి భే కేమతే. అతడు నీళ్లలో 6 గంటల వరకు ఉంటున్నాడు. మరి అతని శరీరం ఇంకా ఎలా దృఢంగా ఉంటుంది 6 గంటల నీళ్ళలో ఉంటే? వాడి శరీరం ఎంతగానో పనిచేస్తుందా అని అడుగుతున్నారు వాళ్ళు. హీనకాలే పార్శ్వవర్తి యథేక బాలిక కోపమనే ఆయిలేనా సచిదేవి యథ. అదే సమయంలో ఇరుగు పొరుగున్నటువంటి బాలికలు వారు కూడా సచీదేవి దగ్గరికి వచ్చారట కోపంగా. సచిరే సంబోధియా సభే బోలేన వచన సునా ఠాకూరాణి నిజ పుత్రేర కరమ. వాళ్ళందరూ కూడా సచీదేవికి ఆరోపించారు ఏమనంటే, ఓ ఠాకూరాణి, మీ అబ్బాయి మాకేం చేశాడో చెప్తాం విను అన్నారట. వసన కరేయ చురి బోలే అతి మంద ఉత్తర కరిలే జలదేయ కరే ద్వంద్వ. అతడు మా వస్త్రాలను దొంగలిస్తున్నాడు, చాలా చెడుగా మాట్లాడుతున్నాడు. మేము కనుక నిరసన వ్యక్తం చేస్తే అతడు మాపై నీళ్లు విసురుతున్నాడు, మాతో గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పన్నారు. వ్రత కరి బారేయత అని ఫుల ఫల చడాయ్య పేలే బల కరియ సకల. బలవంతంగా మేము ఏదైతే పూజకు తెచ్చుకున్నటువంటి పండ్లు పూలు విసిరిస్తున్నాడు, చెల్లా చెతులు చేస్తున్నాడు అని చెప్పారు. స్నానకరి ఉఠిలే భాలుక దేయ అంగే యతేక చపల శిశు శయితార సంఘే. ఎప్పుడెప్పుడైతే మేము స్నానం చేసి బయటకు వస్తామో మా మీద ఇసుగు విసురుతున్నాడు, అతని చుట్టూ చాలామంది అల్లరి పిల్లవాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నాడు. అల్లరి మోకను వేసుకు తిరుగుతున్నాడు అని చెప్పాడు. అలక్షితే ఆసి కరినే భోలే బడ భోలా కేహ భోలే మోరా ముఖే దిలేక కుల్లోలా.
అతడు ఏం చేస్తున్నాడు, మా వెనకాల దాక్కునుండి మా చెవుల్లో గట్టిగా అరుస్తున్నాడట చూడండి. అంటే వెనకాల దాక్కుని దడిపిస్తారు కదా! ఒక్కసారిగా చెవుల్లో అరుస్తున్నాడట. మరొక బాలిక ఏం చెప్పిందంటే, అతడు నా ముఖం మీద నీళ్లు ఊసాడని చెప్పిందట ఇంకొక ఆవిడ. నీళ్లు నోట్లో తీసుకొని ఊస్తారు కదా ముఖం మీద. ముఖం మీద ఊదాడని చెప్పి మరొకళ్ళు చెప్పారట. ఆ! ఒక ढार बिछि देया केशरे भीतरे केहा भोले मोरे चाहे विभा करी भारे. ఆ? ఆ, ఆ, తర్వాత మరొకళ్ళు ఏం చెప్పారంటే, అతడు నా మీద ఆ, ఓకడ గింజలు విసిరాడని చెప్పి అన్నాడట. ఆ, ఓకడ గింజలు అంటే ఏంటంటే, ఆ గింజలను ముట్టుకుంటే దురద పెడుతుంది అనమాట చూడండి. ఒకళ్ళు ఏమన్నారు, ఓకడ గింజలు విసిరాడు నా మీద, నా తలలో విసిరాడు ఓకడ గింజలు అని చెప్పి అన్నాడు. తలలో విసిరితే ఏమవుతుంది, తలంతా గోక్కుంటూ ఉండాలన్నమాట. మరి కొంతమంది ఏం చెప్పారు, మరొకరు ఏమన్నారంటే, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని చెప్పి ఒకళ్ళు చెప్పారు. ఆ? ఉమ్. प्रतिदिन यही मत करे వ్యవహార తోమారాని మాయకి బా రాజారా కుమారా. ప్రతిరోజు అతడు ఇదే విధంగా మాతో ప్రవర్తిస్తున్నాడు. ఆ? మీ నిమా ఏమనుకుంటున్నాడు, అతను రాజపుత్రుడు అని అనుకుంటున్నాడా? పూర్వే సుని లానా ఏనా నందేరా కుమార సేయి మత సభ కరే నిమాయి తోమారా. నీ పుత్రుని యొక్క అంటే నిమా యొక్క వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే, మేము నందుని యొక్క కుమారుని యొక్క కార్యకలాపాలు ఎలా ఉండేవో అలాగే ఉన్నాయి ఇవి కూడా అని చెప్పన్నారట. దుఃఖే భాపమాయరే బలిబై దినే తతక్షణే కొందల హైబతో మాసనే. ఎప్పుడైతే మా తల్లిదండ్రులతో మీ పిల్లవాడు చేసే అల్లరి గురించి చెబుతామో, వారందరూ కూడా నీతో గొడవపడడానికి వస్తారని చెప్పన్నారు. అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి నీతో చెప్తున్నాం మీ అబ్బాయి ఏం చేశాడో, ఎప్పుడైతే మా తల్లిదండ్రులతో చెప్తామో మీ వాడు చేసే అల్లరి పనుల గురించి, వాళ్ళందరూ కూడా నీ మీద గొడవ దిగుతారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. నివారణ కర ఝాట ఆపన అచ్చాయో యాల నది ఆయా హేన కర్మ కబూన హే బాలా. అందుచేత దయచేసి నీ పుత్రుడిని వెంటనే నివారించు, ఎందుకంటే అలాంటి పనులు నదియాలో సరైనటువంటివి కావు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే నదియా నగరం అంతా కూడా చాలా ఆ, ఏమంటారు, పెద్ద మనుషులతో నిండి ఉంది, హుందాగా జీవించే వారితో మర్యాదస్తులతో నిండి ఉంది. అందుచేత నిమాయి ఇలాంటి సమాజంలో ఇలాంటి అల్లరి పనులు చేయకూడదని చెప్పి వాళ్ళు హెచ్చరించారు అనమాట. సునియాహ సేన మహాప్రభుర జనని సబే కోలే కరియా బలేన ప్రియవాణి. మరి ఈ ఆరోపణలన్నీ విని ఆ, స్వామి యొక్క తల్లి నవ్విందట. నవ్వి ఆ బాలికలందరినీ కూడా ఆలింగనం చేసుకుని వారితో మధురంగా ఈ విధంగా మాట్లాడిందట. నిమాయి ఆయిలే ఆజీ వాఢ్యము బాంధియా ఆరయన ఉపద్రవ నాహి కరేగియా. ఎప్పుడైతే ఈ రోజు నిమా ఇంటికి తిరిగి వస్తాడో నేను వాడిని కట్టేస్తాను, కట్టేసి వాడిని కర్రతో కొడతాను, ఆ విధంగా వాడు మళ్ళీ మీ విషయంలో కల్పించుకోకుండా ఉంటాడు అని చెప్పందట. సచీరా చరణ ధూళి లానా సబే శిరే తబే చెల్లి లేన పునః స్నాన కరి భారే. మరి ఆ బాలికలందరూ సచీదేవి యొక్క పాదధూళిని తమ శిరస్సుపై స్వీకరించి మళ్ళీ స్నానం చేయడానికి వెళ్ళారట. ఎతేక చాపల్య ప్రభు కరే యారసనే పరమార్థే సభర సంతోష భడమనే. మరి నిమా ఎంత అల్లరి చేసినప్పటికీ ప్రతి ఒక్కరూ అంతిమంగా మాత్రం సంతృప్తి చెందేవారట. కౌతుకేక హితే ఆయి సేన మిశ్ర స్థానే సుని మిశ్ర తర్జే గర్జే సదంభ వచనే. మరి ఆ, జనులు ఏం చేసేవారట, జగన్నాథ మిశ్ర దగ్గరికి ఊరికే కాలక్షేపం కోసం ఆరోపణలు చేయడానికి వచ్చేవారట. ఆ, కానీ వారు వచ్చినప్పుడల్లా కూడా జగన్నాథ మిశ్ర చాలా బాధపడేవాడు, బాధపడి చాలా కోపంగా స్పందించేవాడట. ఉం? ఆ. నిరవధి ఏ వ్యవహార కరయే సభారే బాలమతే గంగా స్నాన నాదయ కరి భారే. ఆ, ఈ పిల్లవాడు ప్రతిరోజు ఇలాగే ప్రవర్తిస్తున్నాడు, ఎవరిని కూడా ప్రశాంతంగా గంగలో స్నానం చేయడం లేదు. ఏ ఝాంట యాన తార శాస్తి కరి భారే సభే రాకి లేహ కేహ రాకితే నా పారే. నేను ఈరోజు ఖచ్చితంగా వాడిని శిక్షిస్తాను అని చెప్పి అన్నట. అయితే వాళ్ళందరూ కూడా జగన్నాథ మిశ్రాన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేశారట, కానీ వాళ్ళు ఓదార్చలేకపోయారు జగన్నాథ మిశ్రాన్ని. క్రోధ ఖరియఖన చలీల మిశ్రవర జానిల గౌరాంగ సర్వ భూతేర ఈశ్వర. గౌరాంగుడు సకల జీవులకు ఈశ్వరుడైనటువంటి వాడు. అతడికి అర్థమైంది జగన్నాథ మిశ్ర తన కోసం వెతుకుతున్నాడు చాలా కోపంగా అని చెప్పి. గంగాజలే కేలికరే శ్రీ గౌర సుందర సర్వబాలకేర మధ్య అతి మనోహర.
శ్రీ గౌరసుందరుడు ఆ, మరి అత్యంత మనోహరమైనటువంటి వాడు. అతడు ఇతర బాలురతో కలిసి గంగలో స్నానం చేస్తుంటే చాలా మనోహరంగా ఉన్నాడట చూడడానికి. కుమారి కా సబే బోలే సున విశ్వంభర మిశ్ర ఆయి లేనా ఏయి పలాహ సత్వర. మరి అక్కడున్న బాలికలందరూ చెప్పారట, ఓయ్ విశ్వంభర విను, మీ నాన్నగారు వస్తున్నారు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో త్వరగా అని చెప్పన్నారట వాళ్ళందరూ. శిశుగణ సంగే ప్రభు యాయధరి భారే పలాయిల బ్రాహ్మణ కుమారి సభ ధరే. మరి జగన్నాథ మిశ్ర ఆ, ఆ దారిలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ, అతని స్నేహితులలో ఎక్కడున్నాడా గౌరసుందరుడు వెతకడానికి వచ్చాడనమాట. ఆ, మరి ఆ సమయంలో బ్రాహ్మణ బాలికలందరూ కూడా భయంతో పారిపోయారట అక్కడి నుంచి. సభారే సిఖాయ మిశ్రా స్థానే కహి భార స్నానే నాహి ఆయి సేనా తుమారా కుమారా. ఈ లోపల నిమాయ్ తన స్నేహితులకి ఏం చెప్పాడంటే, ఇదిగో మా నాన్న వస్తే ఏం చెప్తారంటే, "ఆ, మీ అబ్బాయి ఇవాళ స్నానం చేయడానికి రాలేదని చెప్పండి" అని చెప్పాడంట. ఇంక మా నాన్న వస్తాడు, ఇప్పుడు వచ్చి అడుగుతాడు అందరినీ, ఏడి నిమాయ్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అడిగితే ఈరోజు స్నానం చేయడానికి రాలేదని చెప్పండి అని చెప్పాడట. सेई फते घेला घर फडिया సునియా అమారావు ఆచి తహార లాగియా. మీరేం చెప్తారంటే, ఆ, వచ్చి అడిగారు అనుకో మా నాన్న, మీరేం చెప్పాలి, అతను నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు బడి అయిపోయిన తర్వాత, మేము కూడా అతని కోసమే వేచి చూస్తున్నామని చెప్పండి అని చెప్పాడట. ఆ? సిఖాయియా ఆర ఫతే ప్రభు గేలా ధర గంగా ఘాటే ఆసియా మిలీలా మిశ్రవర. మరి ఈ విధంగా స్నేహితులకు ఉపదేశం ఇచ్చి స్వామి ఏం చేశాడట, మరొక మార్గంలో ఇంటికి చేరుకున్నాడట. ఆ? అంటే జగన్నాథ మిశ్ర ఎప్పుడైతే ఈ ఈ స్నానఘట్టం దగ్గరికి చేరుకున్నాడో అదే సమయంలో నిమాయి మరొక దారి గుండా ఇంటికి చేరిపోయాడు. ఆ? ఆసియా గంగార ఘాటే చారి ధికే చాహే శిశుగణ మధ్య పుత్రే ధేకితే నా పాయే. జగన్నాథ మిశ్ర అక్కడికి వచ్చి మొత్తం అంతా వెతికాడు అనమాట, కానీ తన పుత్రుడు కనిపించలేదు పిల్లల్లో. మిశ్ర జిజ్ఞాసేన విశ్వంభర కతి గేలా శిశుగణ భోలే ఆజీ స్నానాన ఆయిలా. అతను వచ్చి ప్రశ్నించాడు, ఏవిడి ఎక్కడున్నాడు, విశ్వంభరుడు ఎక్కడికి వెళ్ళాడని. అప్పుడు ఆ పిల్లలందరూ ఏమన్నారంటే, ఈరోజు స్నానం చేయడానికి రాలేదు అతను అని చెప్పన్నాడు. సేయి ఫతే గేలా ఘర పడియా సునియా సభే ఆచి ఏయి తారా అపేక్ష కరియా. అతడు నేరుగా బడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు, మేమందరం కూడా అతని కోసం వేచి చూస్తున్నాం అని చెప్పన్నారు. చారిధికే చాహే మిశ్రా హాతే భడి లాయా తర్జ గర్జ కరే భడా లాఘ్న పాయ్యా. మరి అన్ని చోట్ల కూడా వెతికాడు చేతిలో కర్ర పట్టుకుని జగన్నాథ మిశ్ర. అతడు చాలా కోపంతో చిరుబురులాడుతున్నాడు అనమాట, కానీ తన పుత్రుడు దొరకలేదు ఎక్కడ కూడా. కౌతుకే ఆహార నివేదన కైలగియా సేయి సభ విప్ర పునః బోలాయి ఆసియా. ఎవరైతే అంతకుముందు జగన్నాథ మిశ్రాకి వాళ్ళందరూ కూడా ఆరోపణ చేశారో వారు ఆ, ఉమ్, ఎవరైతే కోపంతో కంగారుగా వచ్చి జగన్నాథ మిశ్ర దగ్గర ఆరోపణలు చేశారో వాళ్ళు మళ్ళీ వచ్చి జగన్నాథ మిశ్రతో మాట్లాడుతున్నారనమాట. ఏమని, భయ్యపా ఈ విశ్వంభర పలా ఇలా ఘరే ఘరే చలా తుమ్మి కిచు బోలా పా చేతారే. విశ్వంభరుడు నువ్వు వస్తున్నావని భయం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు, కాబట్టి నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడక్కడ అని చెప్పాను. ఆరభర ఆసి యది చంచలత కరే అమరాయి ధరి ధిబా తుమారా గోచరే. అతడు ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అల్లరి పనులు చేస్తే అప్పుడు మేము అతన్ని పట్టుకుని మీకు అప్పచెప్తాం అని చెప్పన్నారు. కౌతుకే సే కథ కహిలాన తుమా స్థానే తుమా భాయి భాగ్యవాన్ నాహి త్రిభువనే. ఏవైతే నీ దగ్గర మీ అబ్బాయి గురించి చెప్పామో మేము ఊరికే సరదాగా చెప్పాం, వాస్తవానికి ఈ ముల్లోకాల్లో నీ అంతటి అదృష్టవంతుడు మరొకడు లేడు, నీకంటే అదృష్టవంతుడు మరొకడు లేడు అని చెప్పి ఆ బ్రాహ్మణులు అందరూ అంటున్నారు. ఎవరిని? జగన్నాథ మిశ్రతో అంటున్నారు అనమాట వాళ్ళందరూ. सेहेना नंदन यार गृह माझे ठाके की करीते पारे तारे క్షుధా తృషా సోకే. ఏమంటున్నారంటే, మరి ఆ విధమైనటువంటి పుత్రుడు అసలు ఒకరింట్లో ఉంటే అసలు ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా ఆకలి కానీ దప్పిక కానీ దుఃఖం కానీ కలుగుతుంది. తుమిసే సేవిలా సత్య ప్రభురచరణ తార మహాభాగ్య యార ఏహన నందన.
నువ్వు ఖచ్చితంగా అత్యంత భాగ్యవంతుడివి. ఎందుకంటే భగవంతుడినే నువ్వు పుత్రునిగా పొందావు. ఆ! అలాగే నువ్వు అతని యొక్క పాదపద్మాలను సేవించేటువంటి అవకాశం దొరికింది నీకు అని చెప్పన్నారట. హ్మ్. కోటి అపరాధ యది విశ్వంభర కరే తబు తారే తూయి బాణ హృదయ ఉపరే. ఒకవేళ విశ్వంభరుడు కోట్లాది అపరాధాలు చేసినా అయినా సరే మేము అతన్ని మా హృదయాల్లో ఉంచుకుంటామని చెప్పన్నారట. ఆ! జన్మే జన్మే కృష్ణ భక్త ఏయి సభ జన ఏ సభ ఉత్తమ బుద్ధి ఇహర కారణ. ఎందుకంటే ఈ బ్రాహ్మణులందరూ కూడా ఎన్నో జన్మల పాటు కృష్ణ భక్తులుగా ఉన్నారట. అందుకే వారికి సరైనటువంటి బుద్ధి ఉందన్నమాట. ఉత్తమ బుద్ధి కలిగి ఉన్నారు వాళ్ళు. అతేవ ప్రభు నిజ సేవక సహితే నానా క్రీడ కరే కేహ నా పారే భుజితే. ఈ విధంగా స్వామి తన యొక్క నిత్య సేవకులతో కలిసి అనేకమైనటువంటి లీలలను ఆనందించాడు. కానీ సాధారణమైనటువంటి జనులు వాటిని అర్థం చేసుకోలేరు. మిశ్ర భోలే సేహ పుత్ర తోమా సభాకార యది అపరాధలహ శపథ ఆమారా. జగన్నాథ మిశ్ర అన్నాడట. ఆ, అతడు మీ పుత్రుడు కూడా, నాకు మాత్రమే పుత్రుడు కాదు. కాబట్టి ఆ, మీరందరూ కూడా అతడు చేసేటువంటి పనుల వలన దయచేసి మీరేమి ఆ, అపరాధ భావన కలిగి ఉండొద్దు అని చెప్పి వేడుకున్నాడట. తాసభార సంగే మిశ్ర కరికోలాకులి గృహే అయి లేన మిశ్ర హై కుతిహులి. మరి ఆ బ్రాహ్మణులందరినీ ఆలింగనం చేసుకున్న తర్వాత జగన్నాథ మిశ్ర ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆరపధే గరే గేలా ప్రభు విశ్వంభర హాతే తే మోహన పుంతి ఏన శశధర. ఈ లోపల విశ్వంభరుడు మరొక దారిలో ఇంటికి చేరుకున్నాడు. అతడు ఎలా ఉన్నాడట అంటే ఇక్కడ చెప్తున్నారు, శశధర అంటే ఏమిటి? చంద్రుని వలె అతడు మెరుస్తూ ఉన్నాడట. అలాగే అతని చేతిలో చాలా ఆకర్షణీయమైనటువంటి పుస్తకాలను పట్టుకుని ఉన్నాడంట. ఇంటికి వచ్చేటప్పటికి చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉన్నాడు. అతని యొక్క రూపం చాలా వెలుగుతూ ఉందట చంద్రుని వలె. లిఖన కాలిరా బిందు శోభే గౌర అంగే చంపకేలా గిలయన చారిధికే భృంగే. మరి స్వామి యొక్క ఈ గౌర అంగములు అంటే ఏమిటి? బంగారపు రంగులో ఉన్నటువంటి శరీర అవయవాలపై శిర చుక్కలు పడి ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయంటే చంపక పుష్పం చుట్టూ మూగి ఉన్న భ్రమరాల్లాగా ఉన్నాయని చెప్పి అంటారు. చంపక పుష్పాలు అంటే తెలుసు కదా, మనకి దగ్గర ఉన్నాయి చంపక పుష్పాలు. వాటి మీద భ్రమరాలు వాలితే ఎలా ఉంటుందో అలా శిరా చుక్కలు అతని శరీరంపై పడి ఉన్నాయట. అంటే నిమాయి యొక్క శరీరపు రంగు ఎలా ఉందట? చంపక పుష్పం రంగు. తెలుసు కదా మన దగ్గర ఉన్న చంపక పుష్పాలు ఎలా ఉంటాయి? మధ్యలో అది పసుపు రంగులో ఉంటుంది కదా, ఆ రంగులో ఉందట అతని యొక్క దేహం. మరి ఈ భ్రమరాలేమో నల్లగా ఉంటాయి. ఎప్పుడైతే నిమాయి రాస్తున్నాడో అప్పుడు ఈ నల్లని శిరా చుక్కలు అతని యొక్క వివిధ అవయవాలపై పడి ఉన్నాయి. మరి ఇది ఎలా ఉందంటే చంపక పుష్పం చుట్టూ ఈగలు మూగినట్టుగా, భ్రమరాలు మూగినట్టుగా ఉందట చూడడానికి. జనని బలియా ప్రభు లాగిలా ధాకితే తైల దేహ మోరే యాయి స్నాన కరితే. తైల దేహ మోరే యాయి స్నాన కరితే. పిల్లవాడు ఏమని అడిగాడట? అమ్మా నాకు కొద్దిగా తైలం ఇవ్వు, నేను వెళ్ళి స్నానం చేస్తాను అని చెప్పి అడిగాడట. పుత్రేరా వచన సుని సచిహ రషిత కిచు ఈనా ధేకే అంగే స్నానేరా చరిత. పిల్లవాడి యొక్క విన్నపాన్ని విని సచీదేవి చాలా ఆనందించిందట. అయితే అతడు స్నానం చేసినట్టుగా ఎక్కడ సంకేతాలే కనిపించలేదంట ఆవిడికి. అప్పటికే 6 గంటలు గడిపొచ్చాడు నీళ్ళల్లో, కానీ ఎక్కడ స్నానం చేసిన సంకేతాలు కనిపించలేదు. తైలదియా సచీదేవి మనే మనే గణే బాలికార కి బాలిలా కి బాద్విజగణే. మరి అతడికి తైలం ఇచ్చిన తర్వాత సచీదేవి అనుకుందనమాట, ఇదేమిటి వీడేమో అసలు ఇంకా స్నానం చేయలేదు, మళ్ళీ తైలం ఇవ్వు, నేను ఒంటికి నూనె రాసుకోవాలి, వెళ్ళి స్నానం చేయాలంటున్నాడు. మరి ఆ బాలికలు ఆ బ్రాహ్మణులు మరి ఎవరి గురించి ఆరోపణలు చేశారు అని చెప్పి ఆలోచించిందట. లిఖన కాలిరా బిందు ఆచే సభ అంగే సేయి వస్త్ర పరిధాన సేయి పుంఠి సంఘే. అతడికి శరీరం అంతా కూడా సిరా చుక్కలు ఉన్నాయి. అతడు అవే వస్త్రాలు ధరించి ఉన్నాడు, అవే పుస్తకాలు చేతితో పట్టుకుని ఉన్నాడు. అంటే సిరా చుక్కలు ఎందుకున్నాయంటే బడి నుంచి వచ్చాడు కదా, బడి నుంచి రావడం వల్ల సిరా చుక్కలు పడి ఉన్నాయట పైన. క్షణేకే ఐలా జగన్నాథ మిశ్రవర మిశ్రే ధేకి కోలేతే ఉఠిలా విశ్వంభర. వెంటనే జగన్నాథ మిశ్ర కూడా ఇంటికి వచ్చాడు.
అలాగే విశ్వంభరుడు ఏం చేశాడు, జగన్నాథ మిశ్ర రాగానే అతను చంకలోకి ఎక్కేశాడట. జగన్నాథ మిశ్ర చంకలోకి ఎక్కేశాడు. ఆ? సేయాలింగనే మిశ్ర బాహ్యనా హి జానే ఆనందే పూర్ణిత హైల పుత్ర దర్శనే. మరి శ్రీ జగన్నాథ మిశ్ర ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా మర్చిపోయాడట పిల్లవాడు ఆలింగనం చేసుకోగానే. అతడు పూర్తిగా దివ్యానందంతో నిండిపోయాడు తన పుత్రుడి వైపు చూసి. మిశ్రధేకే సర్వ అంగ ధూలాయ వ్యాపిత స్నాన చిహ్న నాధేకియా హైల విస్మిత. జగన్నాథ మిశ్రుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నిమా యొక్క శరీరం అంతా కూడా ధూళితో కప్పబడి ఉంది, అతడు స్నానం చేసినట్టుగా ఇక్కడ సంకేతాలు లేవు అసలు. మిశ్ర భోలే విశ్వంభర కి బుద్ధి తుమారా లోకేరే నా దేహకేనా స్నాన కరి భార. అతను ఏమనంటే, విశ్వంభర అసలు నీది ఎలాంటి మనస్తత్వం అనేది, నువ్వు జనాన్ని స్నానం ఎందుకు చేయనివ్వట్లేదు నువ్వు అని అడిగాడట. విష్ణు పూజ సజ్జకేనే కర అపహార విష్ణు కరి యావో భయ నాహిక తుమారా. నువ్వు విష్ణువుని ఆరాధించడం కోసం ఉన్నటువంటి సామగ్రిని ఎందుకు దొంగతనం చేస్తున్నావు, నీకు అసలు విష్ణు అంటే గౌరవం లేదా అని అడిగాడట. ప్రభు భోలే ఆజియామి నాహి ఆయి స్నానే అమర సంహతి గణ గేల ఆగుయానే. స్వామి ఏమన్నాడంటే, ఈరోజు అసలు నేను ఇంకా స్నానానికే వెళ్ళలేదు, నాకంటే ముందు నా స్నేహితులు వెళ్ళిపోయారు వాళ్ళ స్నానానికి అని చెప్పానట. సకల లోకేరే తార కరే కరే అవ్యభార నాగేలియో సభే దోష కహేనా అమారా. వారందరూ కూడా ఆ బ్రాహ్మణులతోటి ఆ బాలికలతోటి తప్పుగా ప్రవర్తించారు, కానీ నేను లేనప్పుడు ఏం చేశారు, నా మీద వాళ్ళు చాడీలు చెప్పారని చెప్పారట. అంటే మీ దగ్గరికి ఎవరైతే బాలికలు బ్రాహ్మణులు వచ్చి వాళ్ళు ఆరోపణలు చేశారో వారితో తప్పుగా వ్యవహరించింది ఎవరు, నా స్నేహితులు వ్యవహరించారు. నేను లేకపోవడం చూసి నా మీద చెప్పేశారు అన్నీ అని చెప్పన్నాడు. నాఘేలి యోయధి దోష కహేన ఆమారా సత్యతభే కరిబా సభారే అవ్యభార. నేను లేనప్పుడు వాళ్ళందరూ కూడా నా మీద నిందలు వేస్తున్నారు, ఇప్పుడు నేను లేనప్పుడు నా మీద నిందలు వేశారు కాబట్టి, ఎలాగో నింద వేశారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి నేను అల్లరి చేస్తానని చెప్పన్నాడు. అర్థం కదా, నేను లేనప్పుడు నా మీద చాడీలు చెప్పారు కాబట్టి ఇప్పుడు వాడు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు నిజంగా నేను చేస్తాను వెళ్ళి అని చెప్పన్నాడట. ఏతబలి హాసి ప్రభు యన గంగా స్నానే పునఃసేయి మిలి లేనా శిశుగణసనే. ఈ విధంగా చెప్పి స్వామి నవ్వి వెంటనే మళ్ళీ స్నానం చేయడానికి గంగా నదికి వెళ్ళాడట. అక్కడ మళ్ళీ తన స్నేహితులను కలుసుకున్నాడు వెళ్ళి. విశ్వంభర దేకి సభే ఆలింగన కరి హాస ఏస కల శిశు సునీనా చాతురి. ఎప్పుడైతే విశ్వంభరుడు అక్కడికి వచ్చాడో అక్కడ ఉన్నటువంటి బాలులందరూ కూడా ఆ బాలులందరూ కూడా అతన్ని ఆలింగనం చేసుకున్నారు. జరిగిందంతా విని అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. సభై ప్రశంసే బాల నిమాయి చతుర బాల ఎడ ఇలా ఆజీ మరణ ప్రచుర. బాల ఎడ ఇలా ఆజీ మరణ ప్రచుర. వాళ్ళందరూ కూడా కీర్తించారట నిమాయిని. నిమాయి, నువ్వు చాలా తెలివైన వాడివిరా, నువ్వు చాలా చతురువైనటువంటి వాడు, చతురుడు నువ్వు బాగా, నువ్వు ఈరోజు నీకు బాగా దెబ్బలు పడతాయనుకున్నాం కానీ భలే తప్పించుకున్నావురా నువ్వు అని చెప్పన్నారు. జలకే లేకరే ప్రభు సభ శిశు సానే హేతా సచి జగన్నాథ మనే మనే ఘనే. ఈ విధంగా స్వామి ఈ తన స్నేహితులతో మళ్ళీ జలక్రీడలలో నిమగ్నమై ఉన్నాడు. ఇంట్లోనేమో జగన్నాథ మిశ్ర మరియు సచీమాత వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారట. ఏక హీలేన కథ సేహ మిథ్యానహే తబే కేనే స్నాన చిహ్న కిచునా హి దేహే. మరి వారందరూ వచ్చి మన దగ్గర ఏవో అనేక రకాల అభియోగాలు వేశారు వీడి మీద, మరి అవన్నీ తప్పే ఉండవే, కానీ వాడి శరీరం మీద అసలు స్నానం చేసిన చిహ్నాలు ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అనుకున్నారట. సేయి మత అంగే దూల సేయి మత వేష సేయి పుంథి సేయి వస్త్ర సేయి మత కేశ. అతని శరీరం ధూళితో నిండి ఉంది, అదే వస్త్రాలు వేసుకున్నాడు, అయ్యే పుస్తకాలు పట్టుకున్నాడు, అతని యొక్క జుట్టు కూడా పొడిగా ఉంది, అన్నీ కూడా అతడు స్నానం చేయలేదని సూచిస్తున్నాయి. ఏ భుజీ మనుష్య నహే శ్రీ విశ్వంభర మాయా రూపే కృష్ణవా జన్మిల మూరఘర. మనకేమనిపిస్తుందంటే శ్రీ విశ్వంభరుడు సాధారణమైనటువంటి మనిషి కాదు, బహుశా శ్రీకృష్ణుడే తన యొక్క అంతరంగిక శక్తి ద్వారా మానవునిగా మన ఇంట్లో పుట్టాడేమో అనుకున్నారట. కోన్ మహాపురుషవా కిచు ఈనా జాని హేనమతే చింతితే ఐలా ద్విజమణి. లేదంటే అతడు ఎవరో ఒక గొప్ప మహాపురుషుడై ఉండొచ్చు, మనకు తెలియదు. మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే
అంటే వాళ్ళిద్దరూ ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా స్వామి ఎవరైతే ద్విజశ్రేష్ఠుడైనటువంటి వాడు అక్కడికి వచ్చారట ఆ సమయంలో. ఆ? పుత్రదర్శనానందే కుచిల విచారే స్నేహే పూర్ణ హైలా ధోన్హే కిచునా హియారా. మరి తమ పుత్రుని చూసిన ఆనందంలో ఆ జంట ఇద్దరు కూడా తమ యొక్క ఆలోచనలన్నీ మర్చిపోయారట. మళ్ళీ ఆలోచించంత మర్చిపోయి వాళ్ళు పూర్తిగా ఇంకా ఏది కూడా ముఖ్యం కాదన్నట్టుగా పూర్తిగా తమ పుత్రుని పట్ల అనురాగంతో నిండిపోయి ఉన్నారట. ఏ దుయి ప్రహర ప్రభు యాయ పడి భారే సే దుయి యుగ హై థాకే సే ధోన్హారే. ఆ! మరి 2 ప్రహరాలంటే 6 గంటల పాటు ఆ! ఆహ్, హ్మ్. స్వామి బడిలో గడిపాడట. ఆ! మరి ఆ విధంగా స్వామి 6 గంటల పాటు బడిలో చదవడం ఏదైతే ఉందో, అది ఆ ఇద్దరు ఆహ్, ఈ తల్లిదండ్రులకి కూడా 2 యుగాలు గడిచినట్టుగా అనిపించేదట. చూడండి. ఆయన బడిలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ 6 గంటల సమయం వాళ్ళకి ఏదో 2 యుగాలుగా అనిపించేదట వారికి. కోటి రూపే కోటి ముఖే వేధే యధి కవ్య తబు ఏదో నహారా భాగ్యేర నాహి సముచ్చయ. మరి వేదాలు ఈ దంపతుల యొక్క వైభవాలను కోట్లాది నోళ్లతో కీర్తించిన, కోట్లాది విధానాలలో కీర్తించిన, అయినప్పటికీ వాళ్ళు తమ యొక్క సౌభాగ్యం యొక్క అంతును చేరుకోలేరని చెప్పి అంటున్నారు. సచి జగన్నాథ పాయే రఘు నమస్కార అనంత బ్రహ్మాండనాథ పుత్ర రూపేయాన్రా. కాబట్టి నేను శ్రీ సచీదేవి మరియు జగన్నాథ మిశ్ర యొక్క పాదపద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకంటే వారి పుత్రుడే అసంఖ్యాకమైనటువంటి లోకాలకు నాథుడిగా ఉన్నాడు, అనంత బ్రహ్మాండ నాథుడిగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. ఏయిమత క్రీడాకరే వైకుంఠేర రాయ భుజితేనా పారే కేహ తాన్హన మాయాయ. ఈ విధంగా ఈ వైకుంఠనాథుడైనటువంటి వాడు తన లీలలను ఆనందించాడు. మరి ఆ, కానీ తన యొక్క బాహ్య శక్తి యొక్క ప్రభావం చేత ఎవరు కూడా వీటిని అర్థం చేసుకోలేకపోయారు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన. శ్రీ చైతన్య మరియు నిత్యానంద ప్రభువులను నా యొక్క జీవితముగా, నా ప్రాణముగా, నా యొక్క ఆత్మగా అంగీకరిస్తూ బృందావన దాసుడనైనటువంటి నేను వారి పాదపద్మముల యొక్క వైభవాలను గానం చేస్తున్నాను. ఉం? దీనితో శ్రీ చైతన్య భాగవతం ఆ, 6వ అధ్యాయం దానికి గౌడీయ భాష్యం ముగిసింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య భాగవతం की जय. श्रील वृंदावनदास ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.